హలో అండి, వన్స్ అగైన్ డాక్టర్ రవికుమార్ సెల్ హెల్త్ క్లినిక్ నుంచి ఒక కొత్త అద్భుతమైన టెస్టిమోనియల్తో కష్టపడి డైట్లు చేయాల్సిన అవసరం లేని పరిస్థితికి తీసుకురావాలని నా అభిలాషకి ఇది నాంది పలుకుతున్నట్టు. సెన్సిబుల్ ఫాస్టింగ్ 2 సంవత్సరాల నుంచి 5 దగ్గర హిమోగ్లోబిన్ ఉండిపోయింది, 2-3 సార్లు రక్తం ఎక్కించారు, అయినా పాయింట్ కూడా పెరగట్లేదు అనే సమస్యతో డయాబెటిక్ గా ఉన్నారు, 7 పాయింట్ సంథింగ్ ఉంది, అట్లాగే విటమిన్ B12 కూడా బాగా తక్కువ ఉంది అని చెప్పి మన దగ్గరికి సరస్వతి గారు ఒక నెల రోజుల కిందట రావడం జరిగింది. నెల రోజులు ఓన్లీ 1 మంత్ సెన్సిబుల్ ఫాస్టింగ్. వైట్ రైస్ తినొద్దన్నాం, రిఫైండ్ ఆయిల్స్ వాడొద్దన్నాం, వైట్స్ అన్ని అవాయిడ్ చేయమన్నాం, దుంపల జోలికి వెళ్ళొద్దన్నాం, అవసరమైతే కొద్దిగా బ్రౌన్ రైస్ తినండి అన్నాం, బ్రౌన్ రైస్ తినకపోతే మిల్లెట్స్ తినండి కొద్ది మోతాదులో అన్నాం. ఇప్పుడు నెల రోజుల తర్వాత అద్భుతం మీ ముందు తీసుకురావడానికి ఈ వీడియో చేస్తున్నాను. హిమోగ్లోబిన్ 5.5 నుంచి 11.8 పక్కన డిస్ప్లే అవుతూ ఉంటాయి, చూడండి. అట్లాగే HbA1c 7.8 నుంచి 4.8కి వచ్చింది ఒక్క నెల రోజుల్లో. ఎటువంటి నియంత్రణలు, కార్బోహైడ్రేట్ ఇన్హిబిట్ చేయటాలు, క్యాప్రిక్ మోనోలారిక్ ఆయిల్ తాగమంటాలు ఇటువంటి ఏమీ లేవు. ఒక విచక్షణతో సెన్సిబుల్ గా వాళ్ళు చేసిన ఆహార విధానం నేను చెప్పిన విధంగా చేస్తూ, విటమిన్ B12 కూడా 192 నుంచి 274కి ఎక్కడికక్కడ అద్భుతమే. దీని గురించి వారి ద్వారానే విందాం. సరస్వతి గారు మాట్లాడతారా లేదా సార్ మీరు మాట్లాడతారా? మీరు చెప్పండి సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నమస్తే సార్, మేము 1 మంత్ బ్యాక్ మీ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ మీ రిసెప్షన్ లో రిసీవ్ చేసుకునే విధానం గానీ, వాళ్ళు ఇచ్చే గైడెన్స్ గానీ, డాక్టర్ గారికి ఇచ్చే కౌన్సిలింగ్ గానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ సార్. మీరు జబ్బుకు తగ్గట్టు రీసెంట్ గా మేము తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్ వాటర్ తీసుకొచ్చాము. దాంతో పాటు ఇంకా అడిషనల్ కావాలని చెప్పేసి మన అఖిల్ సార్ గారు అడగడం జరిగింది. ఆయన గైడెన్స్ ద్వారానే మేము తీసుకుని రావడం జరిగింది. స్కానింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బ్లడ్ రిపోర్ట్స్ అనేది నెక్స్ట్ డే వచ్చి సార్ దాని తగ్గట్టుగా చూసేసి మనకు సప్లిమెంటరీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కొన్ని డైట్స్, టైమింగ్స్, గైడెన్స్ చెప్పారు. స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ ఒక 3-4 డాక్టర్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగనే మేము డైట్ ఫాలో అవ్వడం జరిగింది సార్. ఒకటే అన్నారు అఖిల్ గారు, 15 days తర్వాత మీరు ఒకసారి వన్స్ చెక్ చేసుకోండి సార్, మీరు చెప్పారు కానీ మీకే అర్థమవుతుందని చెప్పేసి అన్నాడు. అదే విధంగానే మేము 15 days తర్వాత మేము చేసుకోవడం జరిగింది. 5.5 ఉన్న హిమోగ్లోబిన్ అది కాస్త 7.8కి వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఆఫ్టర్ 15 days టోటల్ 1 month చెప్పారు సార్. 15 days ఒకసారి మళ్ళీ ఈ రోజు క్లినిక్ రావడం జరిగింది. ఈ రోజు మేము శాంపుల్ చూసి బ్లడ్ రిపోర్ట్ తెప్పించుకుంటే 7.8 నుంచి ఏకంగా 11.8కి వచ్చింది. అండ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని చెప్పేసి. సో మీకు చాలా చాలా వెరీ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు కూడా. సంవత్సరం 2 సంవత్సరాల నుంచి సంవత్సరం నుంచి ఉంది సార్. ఇది మేము ప్రైవేట్ హాస్పిటల్ కూడా 1 time బ్లడ్ ఎక్కడం జరిగింది. బట్ మాకు ఇంత రిజల్ట్స్ రాలేదండి. మాకు టైం వేస్ట్, డబ్బు వేస్ట్ తప్పనిస్తే అక్కడ మాకు ఎటువంటి రిజల్ట్ రాలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత షార్ట్ పీరియడ్ 1 month ఈవెన్ 1 month లో రావడం చాలా 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 అది చెప్పుకోదగ్గ విషయం సార్. ఇంకొక 2 నెలలు ఇదే విధానంలో కొనసాగండి. షూర్ సార్, డెఫినెట్లీ మీరు గైడెన్స్ మీరు ఎలా చెప్తే దాన్ని కంపల్సరీ మేము ఫాలో అవుతాం సార్. దానిలో ఎటువంటి మాకు అభ్యంతరం లేదండి. ఎనిమిక్ గా ఉంటూ 2 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న సరస్వతి గారి వాళ్ళ 12 హిమోగ్లోబిన్ దగ్గరికి వచ్చారు అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సెల్ హెల్త్ సప్లిమెంట్స్. ఆహార విధానంలో చిన్న మార్పులు మాత్రమే. ఇక్కడ ఏ ఇంజెక్షన్ ఉండదు, ఏ టాబ్లెట్ ఉండదండి, ఓన్లీ సప్లిమెంటరీ. ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే బయో అవైలబిలిటీ అధికంగా ఉండే సప్లిమెంటరీ సపోర్ట్ తో ఎంత లోపల ఉన్న డాక్టర్ ని జాగృతం చేస్తే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అని మా సిద్ధాంతాన్ని మరొకసారి సరస్వతి గారి ద్వారా నిరూపితమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.